ఇది ప్రసాద్ గారు చెప్తున్నటువంటి విశేషాలు. స్వప్న గారు ఇప్పుడు బులెటిన్ కంటిన్యూ చేస్తారు. రైట్, సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తర్ అనూహ్య కేసులో చంద్రభాన్ సనాఫ్కు ముంబై సెషన్స్ కోర్టు దోషిగా ప్రకటించి కేసును విచారించి ఆ తర్వాత చంద్రభాన్కు ఉరిశిక్ష ఖరారు చేసింది. దీనిపై బ్రేకింగ్ న్యూస్ ప్రత్యేక కవరేజ్ కొనసాగుతోంది. ప్రస్తుతం అనూహ్య తండ్రి ప్రసాద్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాద్ గారు, మీకు ఎలా చెప్పాలో మాటల్లో మాకు అర్థం కావట్లేదు. ఇంత ఉద్విగ్నమైన క్షణంలో మీరు మీ భావాలని, మీ మనోభావాలని మాతో పంచుకుంటున్నందుకు, ప్రేక్షకులతో అలాగే ప్రపంచంతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు సార్. ఎలా అనిపిస్తుంది ఈరోజు మీకు? అంటే ఇంత పెద్ద ఒక ఉదంతం జరిగిన తర్వాత ఈ ఎన్నో నెలలు గడిచాయి, ఈ నెలల సమయం ఎలా గడిచింది మీకు? ఈరోజు ఎలా అనిపిస్తుంది సార్? మా కుమార్తె మా ఆలోచనలోకి రాని రోజు ఉండదు. ప్రతిదినం బిడ్డ గుర్తొస్తూ ఉంటుంది. చివరికి న్యాయస్థానాలు ఎటువంటి నిర్ణయాన్ని ఇవ్వటం అనేటువంటిది, క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వటం, కానీ ఇది అనేటువంటిది మాకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తూ ఉన్నది. ఇది నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళకి ఒక వార్నింగ్గా ఉంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను. కనుక మరి ఈ గతించినటువంటి కాలంలో మీడియా ద్వారా మా బిడ్డ యొక్క స్థితిగతులను ప్రజలకు తెలియచేసినటువంటి ఎంతో ప్రెషర్ బాంబే పోలీసు మీద వచ్చింది. మీడియా ద్వారా వచ్చింది, బాగా లోకల్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ద్వారా వచ్చింది. సో ఈ విధంగా మీరు చేసినటువంటి కృషి వలన ఈ కేసు మీద ముంబై పోలీసులు అలసత్వం లేకుండా, అలసిపోకుండా ఖచ్చితంగా పనిచేశారని నేను నమ్ముతున్నాను. దానివల్లనే ఈరోజు ఆ రిజల్ట్ చూడగలుగుతున్నామని నేను నమ్ముతున్నాను. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే విపరీతంగా, అంటే కొంతకాలం పాటు మీకు విషయాలు తెలియనప్పుడు ఆ సమయం నుంచి బయటపడి ఆ తర్వాత ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి శిక్ష ఖరారవుతుంది, లేక దోషి నిజంగా పట్టుకోగలుగుతారా, ఇటువంటి ఈ సస్పెన్స్తో కూడిన సమయంలో మీకు ధైర్యాన్ని ఇచ్చిన అంశం ఏంటి ప్రసాద్ గారు? నేను మధ్యలో ఒకసారి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళానండి. సాక్ష్యాన్ని చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎవిడెన్సెస్ ఏమేమి ఉన్నాయి అని మాకు పోలీసు వారు చెప్పడం జరిగింది. తర్వాత కోర్టులో కూడా సాక్ష్యం చెప్పేటప్పుడు డిఫెన్స్ లాయర్ గారు నన్ను ఏదో ప్రశ్నలు వేస్తారు, మిమ్మల్ని రికార్డులో పెడతాడు, కొన్ని ఎంబరాసింగ్ ప్రశ్నలు వేయచ్చు అదని నన్ను పీపీ గారు కొంచెం వార్న్ చేశారు. కానీ నేను అక్కడికి వెళ్ళి బోన్లో నిలబడి మాట్లాడినప్పుడు అతను ఏమి నన్ను ప్రశ్నించలేకపోయాడు. ఊరికే అమ్మాయి ఎక్కడ చదివింది, ఏ యూనివర్సిటీలో చదివిందండి, ఎప్పుడు పూర్తి చేసిందండి, 2 ప్రశ్నలు అమ్మాయి గురించి అడిగాడు తప్ప నేను ఇంకేం అడగలేదు. తర్వాత ఈ స్టార్టెడ్ స్క్రాచింగ్ హిస్ హెడ్, తర్వాత తల విదిలించేసుకున్నాడు, ఏమీ మాట్లాడలేదండి, ఒక్క ప్రశ్న కూడా నన్ను వేయలేదు. అంటే ఆయనలో కూడా కొంత ఈ మానవతా దృక్పథం ఆ టైంలో అనిపించిందో, గిల్టీగా ఫీల్ అయ్యారో ఏం నాకు తెలియదు. కానీ తను ఒక్క ప్రశ్న కూడా నన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్న వేయకుండా వెళ్ళాడు. సో ఇటువంటి విషయాలు మనం చూస్తున్నప్పుడు అనిపించింది నాకు న్యాయం తప్పకుండా జరుగుద్దని నేను ఆ రోజు భావించడం జరిగింది. సరే, చాలా సున్నితమైన ప్రశ్న ప్రసాద్ గారు. ఈరోజు మీకు దోషిని చూసినప్పుడు మీకు ఎలాంటి భావన కలుగుతుందో, తండ్రిగా, ఒక దేశ పౌరుడిగా? అంటే ఇటువంటి ఒక సంఘటనని, ఒక దుర్ఘటనని ప్రత్యక్షంగా మీరు, అంటే ఇన్ని నెలల పాటు దీన్ని ఎదుర్కొన్న ఒక వ్యక్తిగా మీకు ఏమనిపిస్తుంది సార్? నాకు మొదట్లో దీన్ని ఎలా తట్టుకున్నానో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. అంటే నన్ను ఒంటరిగా ఎప్పుడూ వదిలిపెట్టలేదు. మీడియా ప్రతినిధులు నాతో ఉన్నారు, తర్వాత లోకల్గా ఉన్నటువంటి పెద్దలు నాతో ఉన్నారు, రాజకీయ నాయకులు నాతో ఉన్నారు, స్నేహితులు నాతో ఉన్నారు. ఏ సమయంలో కూడా నేను ఒంటరి వాడిగా నేను భావించలేదు. అది జరిగిన తర్వాత నా బంధువులు నా ఇంట్లో ఉంటే కొన్ని రోజులు ఉంటామనంటే ఏం అవసరం లేదు, వీ హ్యావ్ టు సర్వైవ్ లైక్ దిస్ అని నేను పంపించాను. నాకు ఎప్పుడు ఒంటరితనం అనేటువంటిది నేను అనుభవించలేదు. అందుకని సర్వైవ్ కావడానికి ఇది అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా ఎంతోమంది సానుభూతి పరులు నన్ను ఎక్కడ అంతకుముందు మా అమ్మాయి అడ్రస్ డాటర్ ఆఫ్ ఎస్జేఎస్ ప్రసాద్, కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫాదర్ ఆఫ్ అనూహ్య అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారండి. ఐ థింక్ ఐ డిజర్వ్ దిస్. అది అమ్మాయి తండ్రిగా మరి నాకు ఇంత గుర్తింపు రావడానికి మీరు కారణం. కుమార్తె లేదు, కానీ కుమార్తె లేకపోయినా కూడా నాకు ఆ సమాజంలో ఒక గుర్తింపు కలిగింది అనుకుంటున్నాను. అది విచారకరమైన విషయమే, కానీ నేను ఆ విధమైనటువంటి మద్దతు కలిగిందనే సందర్భంలో ఇది చెప్తున్నాను. ఎంతో మద్దతు పబ్లిక్ నుంచి నాకు వచ్చింది, ఎంతో సానుభూతి. ఎక్కడ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం నాతో చక్కమాడతారు. Do you feel anger, sir? Do you feel a lot of anger? Do you feel
రిలీవ్డ్ నౌ దట్ ఇలాంటి పనిష్మెంట్ ఖరారైన తర్వాత దట్ జస్టిస్ హస్ బీన్ డన్, ఆర్ ఏమనిపిస్తుంది టుడే వెన్ యూ లుక్ బ్యాక్? Yes, I definitely feel that justice is done to me, and the public, the applause they get. And today I have plenty of media people here. My hall is completely crowded with media people now here. All of them are having the same idea of this punishment is suitable for that fellow, not less than this అనేటువంటి యాటిట్యూడ్ ఉందండి. అదే యాటిట్యూడ్ నాకు ఉన్నది, నా ఆలోచనలో కూడా ఉన్నది. ఇప్పుడు మచిలీపట్నం ప్రజలు ఎంతో హర్షాన్ని వ్యక్తపరుస్తున్నారండి. అందరూ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయంతో గమనిస్తే ఇక అందరి హృదయాల్లో ఇటువంటి ఆలోచన ఉందని నాకు ఇప్పుడు అర్థమవుతుందండి. సార్, అనూహ్య కాదు, ఎవరికి ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదు, వచ్చుండకూడదు కూడా. కానీ ఇప్పుడు ఒక చాలా పెద్ద బాధ్యత, అంటే ఇంత పబ్లిక్గా మీరు పబ్లిక్ సపోర్ట్ వచ్చింది కాబట్టి అనూహ్య హ్యాస్ ఓపెన్డ్ అప్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ. చాలామందికి అనేక ప్రశ్నలకి ఇప్పుడు ప్రస్తుతం మనకి స్కోప్ వస్తుంది. చాలామంది తండ్రులు దే ఆర్ డ్రెడింగ్ ద పాసిబిలిటీ, నా కూతురు పరిస్థితి ఏమిటి, ఈజ్ మై డాటర్ సేఫ్ ఇన్ ద కంట్రీ అని. వాట్ డూ యూ హ్యావ్ టు సే ఆన్ దిస్ సార్? బికాస్ యూ వుడ్ నెవర్ హ్యావ్ ఇమాజిన్డ్ మీ అమ్మాయి ఉద్యోగానికి వెళ్ళి వస్తున్న ఒక రోజు ఇలా అవుతుందని చెప్పి. అలాగా ప్రతి తండ్రికి వేరే ఊళ్ళలో పనిచేసే అమ్మాయిలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. మనం ఇటువంటి ఉదంతాలు చూస్తూనే ఉన్నాం, ప్రతిసారి సంఘటనలు జరుగుతున్నాయి. కొన్నిట్లో జస్టిస్ ఇలా జరుగుతుంది, కొన్నిట్లో జస్టిస్ ఇస్ బీయింగ్ డిలేడ్. సో వాట్ డూ యూ వాంట్ టు సే టు ఆల్ ద ఫాదర్స్ టుడే సార్? ఐ థింక్ ఆడపిల్ల తల్లిదండ్రులు చాలా భయాందోళనకు గురవుతున్నారు. పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత మై క్లోజ్ ఫ్రెండ్ అండ్ మై కలీగ్ స్టేట్ బ్యాంకులో ఉద్యోగం వస్తే హైదరాబాదు ఎయిర్పోర్టు ఆ ఏరియాలో స్టేట్ బ్యాంక్ ఉద్యోగం వస్తే తన కుమార్తెను పంపించలేదండి. స్టేట్ బ్యాంక్లో రెగ్యులర్ సర్వీస్ ఉద్యోగం వస్తే పంపించలేదండి. ఏం అవసరం లేదు, కుమార్తె క్షేమం ముఖ్యమని. అలాగే అనేక మంది షేర్ చేసుకున్నారండి. మేము ఆ పిల్లల్ని ఎక్కడికి బయటికి పంపించము, ఒంటరిగా పంపించము, వెళితే మనతో పాటు తీసుకెళ్లాల్సిందే. కనుక ఇటువంటి ఆలోచన విధానం ఆడపిల్ల తల్లిదండ్రుల్లో వచ్చిందండి. ఈ ఇన్సిడెంట్ వలన చాలామంది భయపడిపోతున్నారు. ఆటోలో పంపించేటువంటి తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని సహితం ఆటోలో పంపించడం మానేస్తారు. వాళ్ళే స్వయంగా తీసుకెళ్ళి, నాకు చాలామంది చెప్తున్నారు అనమాట, స్వయంగా తీసుకెళ్ళి దింపి రావటం అనేటువంటిది. అంటే ఎంత భయాందోళన కేసులో కలిగించడం జరిగింది. కనుక ఇంకొకటి ఏమిటంటే, ఈ ఎటు వెళ్తుంది మన సమాజం అనేటువంటి భయం నాకు కలుగుతూ ఉందండి. సమాజం అంటే నేను కూడా దాంట్లో భాగం. మరి సమాజం కొంచెం జాగృతి చూపించాల్సిన పరిస్థితి. పీపుల్ షుడ్ అవేక్, పీపుల్ షుడ్ గెట్ అప్ అండ్ థింక్ వై దిస్ ఈస్ హ్యాపెనింగ్. నా కుమార్తె ఉదంతం తర్వాత సేమ్ TCSలో చెన్నైలో ఇంకొక ఆడపిల్ల హత్యకు గురి కాబడింది. అంటే ఇది ఆగటం లేదండి. దీన్ని ఆగటానికి ఇది ఒక తీర్పు అనేటువంటిది ఒక ఆధారంగా ఉంటుందేమో, ఈ విషయం వలన తగ్గుతుందేమో అనేటువంటి ఒక ఆశ మాత్రం మాకున్నది. అంతేకాకుండా మరి సమాజం కూడా ఆలోచించాలి, చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాల్సి ఉంటుంది. అలాగే షీ టీమ్స్ అనేవి బయలుదేరాయి, వాటిని ఇంకా ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా ఎలర్ట్ అయినట్లయితే కొంతవరకు ఈ ప్రవృత్తిని మనం అరికట్టగలమని నా యొక్క విశ్వాసం అండి. సార్, దిస్ ఇస్ అ హిస్టారిక్ డే. ఇది భారత న్యాయ చరిత్రలో ఒక హిస్టారిక్ డేగా మిగిలిపోయే రోజు. అలాగే మీ అందరి జీవితాల్లో కూడా, అంటే అనూహ్యతో కనెక్టెడ్గా ఉండే అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో మర్చిపోలేని ఒక రోజు ఇవాళ. మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వాళ్ళు ఏమంటున్నారు సార్ ఇవాళ రోజున? వాట్ ఆర్ దర్ ఎమోషన్స్ లైక్? ప్రసాద్ గారు, వినపట్లేదమ్మా. ప్రసాద్ గారు, కెన్ యూ హియర్ మీ? హలో, ఒకసారి రిపీట్ చేయండి, నాకు వినపడలేదు. ప్రసాద్ గారు, ఇది దేశ న్యాయ చరిత్రలో. ప్రసాద్ గారు, కెన్ యూ హియర్ మీ? దేశ న్యాయ చరిత్రలో, అలాగే మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో ఈరోజు మర్చిపోలేని ఒక రోజు. ఈరోజు మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందిస్తున్నారు సార్ అనూహ్య గురించి? అనూహ్యని బాగా దగ్గరగా తెలిసిన వ్యక్తులందరూ కూడా, అదర్ దెన్ యూ, ఏమంటున్నారు? వారికి వాళ్ళ స్పందన తెలుసుకోవడానికి ఇంకా కొంత సమయం ఉంటుందండి. ప్రస్తుతం అంతా మీడియా వారే ఉన్నారు. నా బంధువులు ఎవరైనా ఫోన్ చేస్తున్నారు కానీ ఐఎమ్ అనేబుల్ టు టాక్ టు దెమ్. అండ్ వారందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తారని నాకు నమ్మకం ఉందండి. సార్, ఆఖరిగా ఐ జస్ట్ వుడ్ లైక్ టు నో, వి ఆల్ వుడ్ లైక్ టు నో వాట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ అనూహ్యకి సంబంధించి మీకు గుర్తున్న చాలా అందమైన మంచి విషయం ఒకటి పంచుకోండి సార్. బికాస్ ఇవాటి రోజున, అంటే ఇంత పెద్ద ఒక శిక్ష ఖరారైన రోజు అనూహ్యకి,
ఇంత అన్యాయం జరిగిన రోజున దానికి సంబంధించిన శిక్ష ఖరారైన రోజు ఈ రోజు. సో కెన్ యూ ప్లీజ్ షేర్ సమ్ బ్యూటిఫుల్ మెమరీ ఆఫ్ హర్స్? అనూహ్య మా మొదటి పిల్ల వివాహం అయిన తర్వాత ఒక సంవత్సరానికి పుట్టింది. మాకు చిన్నప్పటి నుంచి కూడా డాడీ అంటే ఇష్టం అనమాట. నిద్రపోవాలి అంటే డాడీ పొట్ట మీద పడుకునే నిద్రపోయేది. లెగుస్తే కొంచెం కదిలింది అని అంటే లేచి కూర్చునేది, మళ్ళీ నా పొట్ట మీద పడుకుంటే నిద్రపోయేదండి. చాలా సెన్సిటివ్ మొదటి నుంచి కూడా. ఏదైనా సరే కొంచెం గట్టిగా మాట్లాడితే, నేను ఎప్పుడు వాళ్ళని తిట్టి ఎరగను, ఎప్పుడైనా కొద్దిగా గద్దిస్తే ఏడ్చేస్తుందండి. వాళ్ళ మమ్మీ ఏమన్నా కూడా పట్టుకోటి దాన్ని సహిస్తుందే కానీ నేను కొద్దిగా ఏమైనా గద్దించినట్టుగా మాట్లాడితే మాత్రం ఏడ్చేసేది. పెద్ద అయిన తర్వాత కూడా సో లాట్ ఆఫ్ మెమరీస్. అండ్ షీ సింగ్స్ వెల్. మా క్వైర్లో నిలబడి పాడుతుంటే ఎంతో ఆనందం. ఐ యూస్ టు ఫీల్ వెరీ ప్రౌడ్. ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ చర్చ్ క్వైర్. తను పాడుతూ ఉంటే చాలా ఆనందం కలిగేది. లుకింగ్ ఎట్ మై 2 గర్ల్స్, ఇద్దరు కూడా క్వైర్ మెంబర్స్గా ఉండి పాటలు పాడుతుండేవాళ్ళు. అనూహ్య సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఆ పాటలు మాకు ఇంట్లో కూడా కొన్ని పాటలు నేర్పించింది. ఆ పాట కానీ పాడుకున్నప్పుడు నా కళ్ళంట నీళ్ళు వస్తూ ఉంటాయి. సో షీ ఈస్ వెరీ లవ్లీ గర్ల్. అండ్ వీ యాక్చువల్లీ మేడ్ అరేంజ్మెంట్స్. వీఆర్ స్టార్టెడ్ అరేంజ్మెంట్ ఫర్ హర్ మ్యారేజ్ ఆల్సో. తను వెళ్ళేటప్పుడు కూడా గౌన్ ఇలాగ ఉండాలి, మ్యారేజ్ గౌన్ ఇలా ఉండాలి అని చెప్పిందండి, మాతో మాట్లాడిందండి. కానీ వాటిని చేయలేకపోయాం. అయినప్పటికీ షీఈస్ దేర్ విత్ గాడ్. దేవునితో ఉంటుందని షీ మస్ట్ హ్యావ్ బికమ్ ఏంజల్. అండ్ మేము కూడా దేవుని దగ్గరికి వెళ్ళవలసి ఉంది కనుక ఆ బిడ్డ అక్కడే ఉంది అని మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈ డిస్ట్రెస్ నుంచి మాకు బయటపడడానికి సహాయం చేసినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. రైట్ సార్, చాలా ఒక ఇట్స్ అ వెరీ ఎమోషనల్ డే ఫర్ several people in the country, for all the fathers watching, especially for you, meeku mee kutumba sabhyulandariki. Once again we thank you immensely for joining us. ఇటువంటి ఒక క్లిష్టమైన సమయంలో మీ బంధుమిత్రులు కుటుంబ సభ్యులందరూ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు బీ దేర్. ఆఫ్ కోర్స్ మీడియా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అక్కడ ఆ కమోషన్ అంతా వినిపిస్తోంది మాకు బ్యాక్గ్రౌండ్లో. అవును మేడం. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ ఈరోజు మీరు మీ మనోభావాల్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. వి విష్ యూ వెల్ సార్, అండ్ వి విష్ ఆల్ ద డాటర్స్ ఇన్ ద కంట్రీ వెల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైం. రైట్ సార్. అండ్ ఇది లైవ్ కవరేజ్ కొనసాగుతోంది. సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్